మీరు ఎప్పుడైనా దేవునితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని కోరుకున్నారా? ఈ రోజు ఇశ్రాయేల్ చరిత్రలోని ఒక ప్రత్యేకమైన క్షణాన్ని పరిశీలించబోతున్నాం. ఇది ఆరాధన దేవుడు తన ప్రజల మధ్య నివసించారనే ఆయన కోరిక గురించి లోతైన సత్యాలను మనకు బోధిస్తుంది. ఈ రోజు మన ప్రధాన సత్యం ఇదే. భక్తితో కూడిన ఉత్సాహపూర్వక ఆరాధన ద్వారా దేవుని సన్నిధిని మరియు ఆశీర్వాదాన్ని ఆహ్వానించవచ్చు. చివరికి ఇది మనకు యాజకుడైన యేసును సూచిస్తుంది. మనం సంఖ్యాకాండ, నిర్గమకాండ, లేవియకాండ గ్రంథాలలోని భాగాలను పరిశీలించబోతున్నాం. ఇవి అరణ్యంలో జరిగిన మొదటి పస్కా ఉత్సవంలో యాజకత్వ స్థాపనను వివరిస్తాయి. ఈ సంఘటనలు మనం గత ఆధ్యాత్మిక ధ్యానంలో పరిశీలించిన గుడారపు నిర్మాణానికి అనుసంధానంగా జరుగుతాయి. గుర్తుంచుకోండి, గుడారం దేవుడు తన ప్రజల మధ్య నివసించేందుకు నిర్మించబడింది. ఇప్పుడు ఈ పవిత్ర స్థలంలో నిజమైన ఆరాధన ఎలా జరగాలో మనం చూడబోతున్నాం. ముందుగా అహరోను మరియు అతని కుమారులను యాజకులుగా అభిషేకించిన విధానాన్ని పరిశీలిద్దాం. నిర్గమకాండ 29, లేవియకాండ 8 సంబంధించిన సూచనలు ఇస్తాయి. ఈ ఆచారాలు ఎంత శ్రద్ధగా సమగ్రంగా నిర్వహించబడుతున్నాయో గమనించదగిన. యాజకుని సిద్ధతలో ప్రతి అంశం, స్నానం నుండి వస్త్రధారణ వరకు, పవిత్ర వస్త్రాలు మరియు వివిధ బలులు వరకు, దేవుని సమీపించేందుకు అవసరమైన పవిత్రతను హైలైట్ చేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని సమీపించేందుకు గౌరవభావం, సిద్ధమైన హృదయం మరియు పవిత్ర జీవితం అవసరమని నేర్చుకుంటున్నారు. ఈ భాగంలో అత్యంత అందమైన క్షణాల్లో ఒకటి అహరోను మరియు అతని కుమారులు ప్రజలపై ప్రకటించాల్సిన ఆశీర్వాదం. సంఖ్యాకాండ 6:24-26లో మనకు ఈ పరిచితమైన మాటలు కనిపిస్తాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన ముఖాన్ని మీ మీద ప్రకాశింపజేసి మీకు కృప చూపుగాక. యెహోవా తన ముఖాన్ని మీపై ఎత్తి నీకు సమాధానాన్ని అనుగ్రహించుగాక. ఈ ఆశీర్వాదం భౌతిక సమృద్ధి గురించి మాత్రమే కాదు. ఇది దేవుని సన్నిధి, ఆయన కృప మరియు ఆయన ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. దేవుని ముఖం ప్రజలపై ప్రకాశించడంపై ఉన్న ప్రాముఖ్యతలు గమనించండి. ఇది వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. ఇప్పుడు అరణ్యంలో పస్కా స్థాపనను పరిశీలిద్దాం. సంఖ్యాకాండ 9లో ఇశ్రాయేలీయులు పస్కాను ఖచ్చితంగా ఎలా జరుపుకున్నారో మనకు తెలియజేస్తుంది. ఇది కేవలం గత సంఘటనలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది దేవునితో వారి ఒడంబడిక సంబంధాన్ని మరలా ధృవీకరించుకోవడం కూడా. ఆసక్తికరంగా, ఆ సమయంలో శుద్ధిలేమి లేదా ప్రయాణం కారణంగా పస్కాను జరుపుకోలేని వారి కోసం ఒక అవకాశం కల్పించబడింది. వారికి నెల తర్వాత పస్కాను రెండవ ఛాన్స్ ఇవ్వబడింది. ఇది దేవుని కృపను ఆయన ప్రజలందరికీ ఆయన ఆకాంక్షను చూపిస్తుంది. ఆరాధనలో పాల్గొనడానికి వీటన్నిటి నుండి ఏమీ నేర్చుకోవచ్చు? ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. 1. ఆరాధనకు సిద్ధత మరియు పవిత్రత అవసరం. యాజకుడు ఎలా పరిశుద్ధీకరించబడాలో మనం కూడా భక్తి మరియు హృదయపు పవిత్రతతో దేవుని సమీపించాలి. 2. దేవుడు మనతో సంభాషించాలనుకుంటాడు. పరిశుద్ధీకరణ బలులు అర్పించిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. 3. మనం దేవుని ఆదేశాల ప్రకారం ఆయనను సమీపించినప్పుడు ఆయన స్పందించి మనతో మాట్లాడతాడు. 4. ఆరాధన దేవుని సన్నిధిని మరియు ఆశీర్వాదాన్ని ఆహ్వానిస్తుంది. యాజకుల ఆశీర్వాదం దేవుని ముఖం తన ప్రజలపై ప్రకాశించడం గురించి మాట్లాడుతుంది. ఇది ఆయన మనతో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటున్న సంకేతం. ఆరాధన సమగ్రంగా ఉండాలి. పస్కా ఉత్సవంలో విదేశీయులకు పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ఆయనను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్న వారందరినీ దేవుడు స్వీకరించాలనే తన హృదయాన్ని చూపిస్తాడు. ఆరాధన కొనసాగాలి. నిరంతరం దీపాలు వెలిగించడం మరియు దేవుని సన్నిధిలో ఉంచే రొట్టె గురించి ఇచ్చిన ఆదేశాలు నిరంతర భక్తిని, దేవుని ఎప్పటికీ నిలిచే పోషణను హైలైట్ చేస్తాయి.
ఇవన్నీ యేసుని వైపు చూపిస్తాయి. ఆయన మన పరిపూర్ణ ప్రధాన యాజకుడు, దేవునికి మరియు మానవారికి మధ్య అంతిమ మధ్యవర్తి, ఎందుకంటే ఆయన మాత్రమే పూర్తిగా పరిశుద్ధుడు. ఆయన ద్వారా మనకు దేవుని సన్నిధిలో ప్రవేశం లభిస్తుంది. మనకు ఇకపై భౌతిక యాజకుడు లేదా భౌతిక గుడారం అవసరం లేదు, ఎందుకంటే యేసు మన మహాయాజకుడు. ఆయన మనలను దేవుని సాక్షాత్ సన్నిధిలోకి తీసుకువెళ్తాడు. నిజమైన ఆరాధన దేవునిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన హృదయాన్ని కోరుకుంటుంది. మనము దీనివైపు మన మనస్సాక్షిని బాధించే పరిష్కరించని విరోధాలతో వెళ్ళలేము. నేను ఈ పాఠాన్ని కష్టంగా తెలుసుకున్నాను. ఒక ఆదివారం ఉదయం నా భార్యతో నేను చర్చికి వెళ్తున్నప్పుడు వాదన జరిగింది. నేను ఆమెతో కఠినంగా మాట్లాడాను మరియు పవిత్రాత్మ నన్ను క్షమాపణ చెప్పమని బలంగా అనిపింపజేసినా నా అహంకారం నన్ను మౌనంగా ఉంచింది. చర్చిలో నేను అన్ని క్రియలను అనుసరించాను, ప్రజలను చిరునవ్వుతో పలకరించాను, పాటలు పాడాను, ప్రసంగానికి స్పందించాను. లోపల లోతుగా ఆరాధన ఖాళీగా ఉందని తెలుసు. సమావేశం మొత్తం పవిత్రాత్మ యొక్క నిశ్చయబుద్ధి మరింత బలంగా పెరిగింది. చివరికి నా అహంకారం కూలిపోయింది. ఆరాధన తర్వాత నా భార్యను క్షమించమని అడిగాను. ఆమె దయతో క్షమించింది, మా సంబంధాన్ని పునరుద్ధరించింది మరియు ముఖ్యంగా దేవునితో నా సంబంధం తిరిగి స్థాపించబడింది. కాని ఆ ఆరాధన సమయంలో నేను దేవునితో నిజమైన అనుభవాన్ని కోల్పోయాను. ఈ అనుభవం నాకు నేర్పింది, నిజమైన ఆరాధన బాహ్య ప్రదర్శన గురించి కాదు, అది దేవునితో సమన్వయంగా ఉన్న హృదయాన్ని గురించి. పరిష్కరించని విభేదాలు, అంగీకరించని పాపాలు మనం దేవునితో సంబంధానికి అడ్డంకిగా మారి నిజమైన ఆరాధన సారాన్ని దోచుకుంటాయి. అదేవిధంగా నిజమైన ఆరాధన కేవలం ఒక సంఘటన కాదని నాకు నేర్పింది. అది ఒక జీవనశైలి. యాజకుల గుడారంలోని దీపాలు నిరంతరం వెలిగిపోవలసినట్లే మనం దేవునికి చూపే భక్తి కూడా నిరంతరంగా ఉండాలి. మనము దేవుని సన్నిధిని ఎప్పుడూ గుర్తుంచుకుంటూ జీవిస్తే ఆయన స్వరాన్ని వినడానికి మరియు ఆయన ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటాము. కాబట్టి నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను. మీరు ఆరాధనలో ఒక జీవనశైలిగా ఎలా అభివృద్ధి చేసుకోగలరు? మీరు దేవుని వైపు భక్తి మరియు ఆశతో వెళుతున్నారా? గుర్తుంచుకోండి, యేసు ద్వారా మనకు దేవుని సన్నిధికి నేరుగా ప్రవేశం కలదు. ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. అందుకు బదులుగా ప్రతిరోజు ఆయన ముఖాన్ని అన్వేషిస్తూ, ఆయన సన్నిధి మనలను మారుస్తూ, మన ద్వారా ఇతరులకు ప్రవహించేలా జీవించాలి. మన మధ్య దేవుడు నివసిస్తున్న వాస్తవాన్ని మీరు అనుభవించగలరు. మీ జీవితం నిరంతర ఆరాధన యొక్క ప్రతిఫలంగా ఉండాలి, ఇతరులను ఆయన సన్నిధిలోకి ఆహ్వానించేలా ఉండాలి. మన పవిత్రమైన మరియు కృపగల దేవుని సన్నిధిలో